నర్సరావుపేట పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు కుమార్తె జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పాకనాటి రమాదేవి పర్యటించారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా చదలవాడ అరవింద్ బాబు లావు కృష్ణదేవరాయలను గెలిపించాలని కూడా ప్రజలకు కోరారు. ఈ సందర్భంగా పాకనాటి రమాదేవి మాట్లాడుతూ జనసేన పార్టీ ఇక్కడ కూటమి అభ్యర్థులు కూడా 100% సహకరిస్తారని, ఏదైతే రూమర్స్ వస్తున్నటువంటి రూమర్స్ ఎక్కడా కూడా నమ్మవద్దని, రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా చదలవాడ అరవింద్ బాబు ఇక్కడ లావు కృష్ణదేవరాయలు గెలిచి తీరుతారని కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో చేసింది ఏమీ లేదంటూ కూడా ఆమె పేర్కొన్నారు. నర్సరావుపేట పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని ఆమె పేర్కొన్నారు. డాక్టర్ చదలవాడ అమూల్య మాట్లాడుతూ 5 ఏళ్లుగా దాచుకోవడం తప్ప ఇక్కడ అభివృద్ధి ఏమీ లేదంటూ మండిపడ్డారు. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా నర్సరావుపేట పట్టణానికి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు తీర్చిదిద్దుతామని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. ఇది నర్సరావుపేట వార్డ్ నెంబర్ 1లో ఉన్నామండి. ముఖ్యంగా ఇక్కడ అనేక కులాల సమ్మేళనం ఉందండి. ఒక వడ్డెరే గాని, యానాదులు, జంగం దేవర్లు, బుడబుక్కల వాళ్ళు, వీళ్ళందరూ కూడా గంటాపదంగా ఒకటే చెప్తున్నారు. దాదాపు స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా గూడు కోసమే ఎత్తుక్కుంటున్నామా అన్నట్టే ఉందండి పరిస్థితి. వాళ్ళకి నిజంగా కూడా ఉండడానికి నివాసం లేక ఎక్కడెక్కడి నుంచి అద్దెలు కొట్టుకుంటున్నామండి. మాకు సెంటు స్థలం ఇప్పించండి ఫస్ట్ అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి అని ఇలాంటి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నామండి, రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళకి గూడు ముఖ్యంగా అవి మాత్రం ఇమ్మీడియట్ గా చూస్తామనేసి హామీ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ నర్సరావుపేట నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి రాబోతుంది. కూటమిలో అరవింద్ బాబు గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నామంటే మెజారిటీ కోసం మాత్రమే తిరుగుతున్నాం, గెలుపు ఆల్రెడీ అనివార్యం. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ముఖ్యంగా చెప్తున్నామండి, ఇక్కడ అందరూ కూడా సమన్వయంతో కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన కూడా అందరూ కలిసిమెలిసి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సీటు గెలుస్తుంది.
ఎందుకంటే మనకి ముఖ్యంగా ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, వలసలు పోతున్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఇసుక ఒక్కటే ఆగిపోవడం వల్ల, ఇసుకని అత్యధికంగా పెంచడం వల్ల కట్టడాలు ఆగిపోయి అనేక మందికి ఉపాధి లేక 24 అనుబంధ సంస్థలు ఉంటాయి ఒక బిల్డింగ్ కట్టడానికి. వాళ్ళందరూ కూడా మాకు పనులు లేవని అన్ని అల్లాడిపోతున్నారు. ఏదైతే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యం. అభివృద్ధి రావాలి, అభివృద్ధి జరిగితేనే ఇండస్ట్రీలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయని సామాన్య మహిళ కూడా కోరుకుంటుందండి. ఈ రోజున ఏదైతే వృద్ధాప్య పెన్షన్ 4000 చేయటం కానీ, ముఖ్యంగా వికలాంగులకు 6000 ఇవ్వబోవటం కానీ, 3 సిలిండర్లు ఉచితం కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం పథకాలు ఏది తీసివేయదు, ఇంకా మెరుగ్గా పథకాలు ఇవ్వబోతున్నారు. దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా అభివృద్ధి చూపిస్తారు. సంపదని సృష్టించి రాబోయే రోజుల్లో పథకాలు ఇవ్వడం కానీ, అభివృద్ధి ఇండస్ట్రీలు తీసుకురావడం కానీ, ఉద్యోగం ఉపాధి ఇవ్వడం కానీ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా కూడా కూటమి అధికారంలోకి రావాలి. కూటమే రాబోయే కాలంలో సీఎం ముఖ్యమంత్రి అయ్యేది కూడా కూటమి అభ్యర్థి. కాబట్టి ఇది మాత్రం తథ్యం. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. ఖచ్చితంగా కూడా గెలిచేది కూటమే. పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తాం. నమస్తే అండి. ఈరోజు నర్సరావుపేట 1వ వార్డులో పర్యటించడం జరుగుతుందండి. ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని గెలిపించుకోవడానికి అనేక రకాల కష్టాలు చెప్పారు. మేము వాళ్ళతో ఒక 1 అవర్ డిస్కస్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళకి వసతి లేదండి, ఇల్లు లేదు, ఇళ్ల పట్టాలు కూడా అసలు ఎవరికి ఇష్యూ చేసిన ఇది దాకానే లేదు. అలానే డ్రైనేజ్ సిస్టమ్స్ అసలు బాగాలేదు, మురికి నీళ్లు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ మురికి నీళ్లు రోడ్డుల మీద కానీ అట్లనే వాళ్ళ ఇళ్లలోకి చొచ్చుకుపోవడం జరుగుతుంది. మేము ఒకటే హామీ ఇచ్చాము, ఉమ్మడి అభ్యర్థిని అరవింద్ బాబు గారిని ఒక్కసారి గెలిపించుకోండి, ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, ఇంటింటికి తిరిగారు, అందరి కష్టాలు తెలుసుకున్నారు. అలానే ఒక అధికారము, ఒక పదవి ఇస్తే ఆయన అనుకున్నది 100 రెట్లు సాధించి చూపిస్తారు. మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తీరుస్తాము అని చెప్పడం జరిగింది. వాళ్ళ స్పందన కూడా చాలా బాగుందండి. లాస్ట్కి ఒకటేనండి, ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని, అట్లానే ఎంపీ అభ్యర్థి అయిన లావు కృష్ణదేవరాయలు గారిని అందరి సపోర్ట్తో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానండి.